ఒక పెయిన్ అంతే ఆ సినిమా. ఎందుకంటే నేను చాలా కష్టపడి నేను కాదు అందరూ కష్టపడి చేస్తారు పాపం. కాపోతే ఇది చాలా వెయ్యింతలు కష్టం నాకు. ఎందుకంటే ఒక పక్క ప్రొడక్షన్ పాపం ప్రొడ్యూసరు కోట్లు కోట్లు పెట్టారు. మంచి ప్రాజెక్ట్ చేశారు. హ్మ్. అండ్ కథా బలం ఉన్నటువంటిది. అలాగే మంచి ఆర్టిస్టులున్నారు. వరలక్ష్మి గారు గానివ్వండి, లేతే నవీన్ చంద్ర గారు గానివ్వండి చాలా మంచి ఆర్టిస్టులు. వాళ్ళందరితోటి ఇంత మంచి ప్రాజెక్టు ఇప్పుడు నాకు నా లైఫ్‌కి అలాగే నిర్మాతల లైఫ్ సంబంధించినటువంటి సినిమా ఇది. పోలీస్ కంప్లెయింట్ మాకెలాంటి అంటే మంచి గుర్తింపునిస్తుంది. గుర్తింపునిచ్చే సమయంలో ఒక వరలక్ష్మి గారు ప్రమోషన్స్‌కి రాలేదు అన్న ఒక చిన్న ఫీలింగ్ కాదు పెద్ద ఫీలింగ్ అయిపోయి అది మనసులో లావాలాగా ఇదైపోయి నాకు కోపం కాదు. కోపం ఎప్పుడు లేదు నాకు. వరలక్ష్మి గారంటే నాకు చాలా ఇష్టం. మంచి ఆర్టిస్ట్ మంచి ఇది. ఆ రోజు అలాగా నా ఆవేదనని ఆ రూపంలో మీడియా ముఖంగా చెప్పాను. కాపోతే అదే నాకు ఇంత వైరల్ అయిపోయి, ఇంత పేరు తెచ్చిపెడుతుందని నేను అనుకోలేదు యాక్చువల్‌గా. అండ్ నేను చెడుగా కూడా ఏం మాట్లాడలేదు వరలక్ష్మి గారిని. అంటే సిట్యుయేషన్ చెప్పాను. ఇలా ఉంటే బావుంటది, వస్తే బావుండేది. నాకు చాలా హెల్ప్ అయ్యేది. అండ్ 'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్ గారు చెయ్యి విరిగిపోయినా కూడా ప్రమోషన్స్ చేశారు. అలాగే 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాస్ గారు ఆయన పెద్దాయన ఆ వయసులో ప్రమోషన్ చేశారు. కానీ మన ప్రమోషన్ తక్కువయింది. మనం ప్రమోషన్ అసలు ఏమి చేయలేకపోయామన్న ఒక బాధతోటి నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది. అది చాలా ఇంత పెద్ద వైరల్ అయిపోతుంది. ఇది వైరల్ అయ్యి నా సినిమా కంటే మన 'పోలీస్ కంప్లెయింట్' అనే సినిమాకి హెల్ప్ అవుతుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. 'పోలీస్ కంప్లెయింట్' ఇలాగంటే ఒక చిన్న తేడా వచ్చున్నా కూడా అంటే నేనంత ఆవేదన కానివ్వండి, ఏదైనా కానివ్వండి, బాధను కానివ్వండి అలా చెప్పినప్పుడు రేపొద్దున సినిమా బాలేపోతే ఏమవుతుందని కూడా ఆలోచించలేదు. అంటే నచ్చకపోతేని. బాలేకపోతే కాదు బ్రహ్మాండంగా ఉంది అని మాకు తెలుసు. రిలీజ్ అయిన తర్వాత నచ్చకపోతే ట్రోల్ చేస్తారని అది ఆలోచన కూడా లేకుండా నేను ఆ రోజు చెప్పాను. నా బాధని జనాలు మీడియా ముఖంగా అక్కడి దాకా తీసుకెళ్ళి జనాలందరినీ అంటే 'పోలీస్ కంప్లెయింట్' అనే ఒక సినిమా ఉంది, రాబోతుందనేది వాళ్ళందరినీ అవేర్‌నెస్ క్రియేట్ చేసి తీసుకెళ్ళటం. తర్వాత మార్నింగ్ షో చూసిన తర్వాత మార్నింగ్ షో నుంచి మధ్యాహ్నానికి, మధ్యాహ్నం తర్వాత సాయంత్రానికి బ్రహ్మాండమైన కలెక్షన్స్ తోటి పెరిగింది. అండ్ ఆ సినిమా బావుంది. దర్శకుడిగా నాకు మంచి పేరొచ్చింది. అలాగే వరలక్ష్మి గారి పెర్ఫార్మన్స్ చాలా అద్భుతంగా ఉంది అని ఒక పేరొచ్చింది. అండ్ నవీన్ చంద్ర గారికి అంటే ఉన్న ఆర్టిస్ట్‌లందరూ కూడా చాలా మంచి పేరొచ్చింది.